గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలిపర్ల మండలం అన్నవరం దళితవాడకు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి పెమ్మసాని శ్రీరత్న ముందుగా దళితవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఘట్టమనేని రామకృష్ణ తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్క అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నవరం దళితవాడలో ఉన్న ప్రజలకు నాదెండ్ల మనోహరం పెమ్మసాని శ్రీరత్న చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఒక మనిషికి ఒక పిల్లలు చదివించుకోండి, మిగతా వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకోండి అన్న రీతిలో చేశారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం. ఇప్పుడు మనం అలా కాదు. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం ఏర్పడగానే ఎంతమంది పిల్లలు ఉంటే మనకు ముగ్గురు ఉండొచ్చు, వాళ్ళలా ఒకళ్ళే కానీ ఒకళ్ళే చదివించుకోవాలి, అలా కుదరదు కదా. సో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళని మనం కూర్చునే రీతిలో ఇచ్చారు కాబట్టి మనం అది 3,000 ఒక్కసారే 4,000 అవుతుంది. వాళ్ళు 200 5 సంవత్సరాలు చేశారు పెంచడానికి. అలా కాకుండా ఒకేసారి 4,000, అది కూడా మీకు అందరికీ వచ్చేలాగా అది కూడా మీరు చెప్పండి. ఇప్పటి వరకు బస్సు ప్రయాణం ఫ్రీ, ఏది కూడా ఎవరు పెట్టలేదు. గుంటూరు డిస్ట్రిక్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణం ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్లు, అప్పుడు మనోహర్ గారు గ్యాస్ కనెక్షన్ ఎన్ని వేల మందికి ఇచ్చారు కదా. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి కుటుంబానికి, పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే అందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకి కూడా గుర్తు అది మీరు చాలా మంది అందరిలో తీసుకువెళ్ళాలి. ఎంపీ గుర్తు రెండోది. ఓకే, మీరు ఫస్ట్ స్లిప్ ఇచ్చేది ఎంపీ తీస్తారు. సైకిల్ గుర్తు ఫస్ట్ స్లిప్ ఎంపీ తీస్తారు. ఆ ఫస్ట్ దాంట్లో 2వ గుర్తులో వేయాలి. 2వ కాపీ ఇస్తారు. 2వ దాంట్లో 7వ నెంబర్లో వేయాలి. 7వ నెంబర్ ఎమ్మెల్యే సరేనా. ఎవరైనా సరే ఎలక్షన్ ముందు వచ్చి రకరకాల ప్రలోభాలు పెట్టచ్చు. మీరు కూడా ఏదో న్యాయం చేద్దాం అనుకొని ఇటొక ఓటు అటొక ఓటు వేద్దాం అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇద్దరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటేనే మీ పనులు అవుతాయి. 2 వేరు పార్టీలు వస్తే వాళ్ళు కొట్లాడుకోవడం సరిపోద్ది, కానీ ఒక్క పని కూడా అభివృద్ధి కాదు కదా, ఒక పని కూడా అర్థమైందా. సో 2 ఓట్లు కూటమి ప్రభుత్వం, గ్లాసుకి ఎమ్మెల్యే, సైకిల్ ఎంపీ, 2 అది పడవాలి. ఏ ప్రలోభాలకు గురైనా నష్టపోయేది మన ఊరు, మన పిల్లల భవిష్యత్తు. సరేనా. మన పిల్లలకి ముందు మనం న్యాయం చేయాలి ఓటు వేయడం ద్వారా. వాళ్ళకి ఇంత మంచి అవకాశం వచ్చిందని తల్లిదండ్రులుగా మనం పాటు చేయకూడదు. మనం వాళ్ళకి ఇక్కడ రాజధాని తీసుకొస్తే ఆటోమేటిక్గా మీద పనులుగా అయిపోతుంది. చాలా మంది ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, ఉద్యోగం కోసం. అక్కడ పెద్ద సిటీ, ఎక్కువ అవకాశాలు కదా వెళ్తున్నారు. అలాంటి సిటీ మన దగ్గరలోకి వస్తుంటే మనం ఓటు వాళ్ళకే వేయాలి కదా. అది మీరు గమనించండి. ఎంతో టైం పట్టదు మనకి సిటీ డెవలప్ అవడానికి. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మంచి సాఫ్ట్వేర్, మంచి కంపెనీ ఎంబీఏ చేసుకుని ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎక్విజిషన్ అంతా అయిపోయి రెడీగా ఉందండి. కట్టడమే తరువాయి మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. సరేనా. ఓకే అమ్మా. మీకు అందరికీ అర్థమైంది అనుకున్నా. మీకున్న సమస్యలు